Hello guys, you are watching Indraja Mini Vlog, so welcome to my channel. If you like the video, please do subscribe. హలో గాయస్, ఈరోజు వచ్చి చనా దాల్ తడ్కా చూస్తాం. ఇది వచ్చి చపాతీలో తినచ్చు, రైస్లో కూడా తినచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చనాని ఊరబెట్టండి, ఒక బౌల్లో ఎత్తుకొని. దాని తర్వాత ఒక బాణీలు ఎత్తుకొని దాంట్లో నెయ్యి అండ్ ఆయిల్, ఫుడ్ ఆయిల్ పోసుకొని దాంట్లో 2 బిర్యానీ లీవ్స్, దాల్చిని అండ్ లవంగాలు ఒక 4 అండ్ ఒక ఏలక్క, బ్లాక్ పెప్పర్ వేసుకోండి. ఆ తర్వాత చాప్ చేసిన ఒక 2 చిల్లీస్ వేసుకోండి. ఆ తర్వాత అది కొంచెం బాగా ఫ్రై అయిన మళ్ళీ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెంసేపు. ఆ తర్వాత దాంట్లో ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకోండి. మీడియం సైజు బాగా చాప్ చేసుకొని దాంట్లో వేసేయండి. అది బాగా కలుపుకోండి. అది బాగా ఫ్రై అయిన మళ్ళీ ఒక 1/2 స్పూన్ టర్మరిక్ వేసుకోండి. టర్మరిక్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మసాలా ఐటమ్స్ అంటే ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, ఆ తర్వాత చిల్లీ పౌడర్ మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. అండ్ గరం మసాలా కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొనేసిన తర్వాత ఆ పప్పుని ఉడకపెట్టుకోండి. ఉడకపెట్టేసి ఇట్లా దాంట్లో పోసేయండి. పోసేసి బాగా కొంచెంసేపు దాంట్లో వదిలేయండి. ఇట్లా థిక్గా అవుతుంది అది కొంచెం. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు నిలిపేయండి స్టవ్. ఆ తర్వాత ఒక తాలింపు గిన్నె ఏదైనా ఎత్తుకొని దాంట్లో వచ్చి స్టవ్ ఆన్ చేసేసి నెయ్యి ప్లస్ కొంచెం ఫుడ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో జీరా వేసుకోండి. అండ్ ఒక చిల్లీ వేసుకోండి, రెడ్ చిల్లీ వేసుకొని ఆ డాల్లో పోసేయండి ఆ తాలింపు. అంతే అండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. దీన్ని చపాతీలో కూడా తినచ్చు అండ్ రైస్లో కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.